తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఉన్నటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రూ. 4,016, కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హత సాధించినటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వీరికి రూ. 4,016, ఇక ఇటువంటి వారందరికీ రూ. 6,016 చొప్పున కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతుంది. ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, ఇంటింటా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ప్రభుత్వానికి ఇప్పటివరకు ట్యాక్స్ అనేది కట్టకుండా, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులను కానీ ఎటువంటి పథకాలను కానీ పొందకుండా ఉన్నటువంటి మహిళలు అయితే దీనికైతే అర్హులు. ఖచ్చితంగా పెళ్ళైనటువంటి మహిళలు 18 నుండి 55 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇక ఇటువంటి మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద రూ. 2,500, ఏడాదికి దాదాపు రూ. 30,000 నిధులు 12 నెలలు నిండేలోగా మీ బ్యాంక్ ఖాతాలోనైతే జమ అవుతుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు రూ. 2,500 నిధులు, ఏడాదికి రూ. 30,000 నిధులు ఎవరెవరికి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నది క్లుప్తంగా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు అయితే చూడడం లేదు. మీకు లాస్ట్ వరకు చూస్తేనే దీంట్లో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవడానికైతే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టి పాలనలో ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హామీని నెరవేర్చుకోవాలని అనేక రకమైన కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ చేయడం అయితే జరిగింది. ఇక ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందంట. కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని, దాంతో పాటుగా నిధుల సర్దుబాటు చేయాలని. ఇక అన్ని అనుకూలంగా సర్దుబాట్లు అయితే మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు రూ. 2,500, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు రూ. 4,000, రూ. 6,000 కొత్త పెన్షన్ డబ్బులు రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల 15వ తారీఖు, 25వ తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పథకాలకు సంబంధించినటువంటి కొత్త నిధులు అనేది బ్యాంకులలో లబ్ధిదారుల ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే సమాచారం. ఇక ఏవైతే ఈ పథకాల కింద డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.